సో 2.5 ఎకరాల్లోపు సాగు చేస్తున్నటువంటి వాళ్ళు 95,277 మంది, 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్నటువంటి వాళ్ళు 22,358 మంది, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల ఆక్వా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు 11,809 మంది ఆక్వా రైతులు ఉన్నారు. 10 ఎకరాల కన్నా ఎక్కువ సాగు చేస్తున్నటువంటి వాళ్ళు 6,398 మంది రైతులు ఉన్నారు. ఈ ఆక్వా కల్చరు, ఈ రొయ్యలు చేపల సాగుకు సంబంధించి, ఉత్పత్తికి సంబంధించి. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తుంది ప్రభుత్వ లెక్క ద్వారా తెలుస్తుంది. అయితే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 18 లక్షల టన్నులు ఆక్వా ఉత్పత్తుల ద్వారా 66,000 కోట్ల ఆదాయం వస్తుంది. భారతదేశం నుంచి ఆక్వా ఎగుమతుల్లో 40% అంటే సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉన్నది కాబట్టి ఆ ఎక్కువ ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఎక్కువగా చైనా, అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. రొయ్యల చెరువుల ఫలితంగా తీర ప్రాంత గ్రామాల్లో భూములు ఉప్పునీటి భూములుగా మారడంతో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తాగునీటి సమస్యతో పాటు రొయ్యల చెరువులు తీర ప్రాంతాల ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేక పరిస్థితుల్ని ఇబ్బందులు కలిగిస్తామని, నష్టాలు కలిగిస్తున్నాయి. చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది ఇటీవల నష్టాలు వచ్చినప్పుడు. మరోవైపున కొద్దిమంది ఆక్వా సాగులో కూడా ఇక్కడ కూడా క్యాపిటలిజం లాగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా వీళ్ళు ఇబ్బందులు, పెద్ద రైతులకే రాజ్యం, చిన్నవాళ్ళకి కాదన్న చందంగా తయారైంది. సో రొయ్యల సాగు ఎగుమతుల మీద ఆయా పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్నాయి. మొత్తం సాగులో 90% ఎగుమతి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే 27% ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యలు ఎగుమతి చేస్తున్నాయి. దేశీయ సాగుదారులు ఏదైతే ఉన్నారో వనామీ రొయ్య పిల్లలు లభ్యం కావటం లేదు. ఈ విషయంలో ఈక్వెడార్, ఇండోనేషియా, భారత్ కన్నా చాలా ముందున్నాయి. సో అందుకోసం ఈ దేశాలని మనం ఆదర్శంగా తీసుకొని అక్కడి నుంచి మనం పిల్లల్ని తయారు చేసుకుని ముందుకి, అంటే రొయ్య పిల్లల్ని తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలి. భారతదేశం కన్నా దిగుబడి ఎక్కువ ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతాల్లో. సో భారత్ కన్నా ఆక్వా ఉత్పత్తులు తక్కువ ధరలకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, ఉత్పత్తి ఎక్కువ జరగబట్టి. సో మన దేశ సాగు పోటీదారుల మధ్య సాగు పోటీని ఎదుర్కొంటా ఉన్నారు. 2023-24 సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు భారతదేశానికి సంబంధించి 5.2 బిలియన్లు అమెరికన్ డాలర్ల ఆదాయం పొందిన రాష్ట్ర జీడీపీలో ఆక్వా రంగం కీలక పాత్ర ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఇది 84,000 టన్నుల మత్స్య ఉత్పత్తులు జరిగినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈ 84,000 టన్నుల ఉత్పత్తిలో, చేపల ఉత్పత్తిలో 51.55 లక్షల టన్నులు ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అక్కడ సముద్ర తీర ప్రాంతం ఉన్నది కాబట్టి. సో రొయ్యల ఉత్పత్తిలో 76%, చేపల ఉత్పత్తిలో 25% ఏపీలోనే జరుగుతుంది 100కి. 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని మనం తీసుకుంటే భారతదేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల సముద్రాహార ఉత్పత్తిలో ఎక్స్పోర్ట్ అయినాయనే చెప్పవచ్చు. అందులో 92% రొయ్యలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, స్థూల జాతీయ ఆదాయ ఉత్పత్తిలో 9.1% ఆక్వా రంగం నుంచే వస్తుంది. రొయ్యల దానా రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. 3 సంవత్సరాలుగా రొయ్యల ధరలు, రొయ్యలు గత 3 సంవత్సరాలుగా రొయ్యల ధర తగ్గుతూ ఉంది. వాటి దానా ఖర్చు పెరుగుతూ ఉంది. సో 2022లో 30 క్రౌంటేయ ధర 600 నుంచి 400 పడిపోతే 60 కౌంట్ ధర 400 నుంచి 250కి వచ్చింది. సో 80 కౌంట్ ధర 310 నుంచి 220కి వచ్చింది. ఫలితంగా రొయ్య సాగుదారులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. సో రొయ్య సాగు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, గత జగన్ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినట్టుగా చేసినది చెప్పవచ్చు. రైతులు మేలు చేసినట్టుగా చెప్పుకుంటారు. 100 కౌంట్ కిలో రొయ్యల సాగుకి 270 ఏదైతే ఉన్నదో 270 సాగు ఖర్చులు ఉంటే గత జగన్ ప్రభుత్వం 210 రూపాయలు మాత్రమే ఇచ్చిందంటారు. ఈ మద్దతు ధర రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. వైసీపీ ప్రభుత్వం రైతులకు విద్యుత్ యూనిట్ ₹1.5 ఇచ్చినట్టుగా ప్రకటించి దాన్ని ఆక్వా సాగు రైతులకు సరఫరా చేసింది. చిన్న రైతులకి దాన్ని పరిమితం చేసి మిగతా రైతుల మీద దాన్ని చేయటం వల్ల ఆక్వా రైతులకు నష్టం జరిగింది. సో మిగతా రైతులకి యూనిట్ ₹3.5 చేసింది. 1 ఎకరా చెరువుకి నెలకు 7,700 యూనిట్లు అవసరం ఉంటుంది. అంటే యూనిట్కి ₹350 చొప్పున ఆ నెలకు 26,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇది పెట్టుబడిలో భాగమైంది. అది ఉచిత విద్యుత్ ఇస్తే ఆరోగ్య అది అలా పెట్టుబడి ఇది తగ్గే అవకాశం ఉండేది. సో రొయ్యల ఎగుమతికి సంబంధించి, దిగుమతులకు సంబంధించి సుంకాలు 27% పెట్టారు. సో అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ వాణిజ్య విధానం ఉంది, ఇక వాళ్ళు మనం అందుకోలేం. సో రొయ్యల 35,000 దాకా సుంకం కట్టాల్సి వస్తుంది రొయ్యల మీద, ఈ ట్యాక్సేషన్కి సంబంధించి. ప్యాకింగ్ ధర ఖర్చులు అదనంగా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఈ రంగాలకు సంబంధించి కొన్ని దేశాలకు, జపాన్ లేకపోతే సముద్ర ప్రాంతాల వియత్నాం, థాయిలాండ్, ఇట్లా ఈ దేశాలకు సంబంధించి సీ ఫుడ్స్ కొనుగోలు చేసేటువంటి ప్రాసెసింగ్ అమెరికా ఎగుమతి చేస్తాయి. ఇప్పుడు అమెరికా విధించిన ట్యాక్సేషన్ పెద్ద సమస్యగా తయారైంది. సో భారత ఎగుమతిదారులు 50% తనిఖీ రేట్లు, 4-7% దిగుమతి సుంకంతో సహా
టారిఫ్ అడ్డంకులు ఎదుర్కొంటా ఉన్నారు. వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద జీరో ట్యాక్సేషన్గా జీరో డ్యూటీగా వెళ్తున్నటువంటి పరిశ్రమలు చూస్తున్నాం. వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ ఆక్రమించినాయి. అంటే వాళ్ళకి వ్యాపారాలు కలిసిపోయినాయి. ఆ విధంగా వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ జరుగుతూ ఉన్నది. సో కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వ్యవసాయ రంగం మీద ఒక్కదాన్నే ఆధారం కాకుండా మిగతా రంగాల మీద కూడా దృష్టి పెట్టి దేశంలో ఏ రంగాలు ఆర్థిక వనరులను సమీకరించుకోగలని ముందుకు వెళ్ళగలుగుతామో ఆయా రంగాల్ని మనం స్ట్రెంథెన్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే దేశ ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక విధానాలకు ప్రయోజనం చేకూరుస్తుందో ఆయా ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ పాలసీని దౌత్య కార్యాలయాలు ఉంటాయి. అనేక వందలాది వేలాది లక్షలాది మంది అధికారులు ఉంటారు. వాళ్ళ యొక్క ఇదిని ఉపయోగించుకొని వాళ్ళతో మనం పని చేయించుకొని ముందుకు పోవటం వల్ల ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారు. ఆ విధంగా ఇతర దేశాలకు ధీటుగా ఈ దేశం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకున్నాం. సోదరులారా, సోదరీమణులారా, సో పెద్దలారా, మిత్రులారా, ఇది వ్యవసాయ రంగంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. సో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి రొయ్యల పరిశ్రమ కానివ్వండి, రొయ్యల ఉత్పత్తికి సంబంధించిన చెరువులు కుంటలు కానివ్వండి, చేపలకు సంబంధించిన చెరువులు కుంటలు కానివ్వండి, సీ ఫుడ్స్కి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను, నెయ్యి వీటన్నిటికి సంబంధించినవి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించిన పిండి వంటలు, స్వీట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా కోళ్ళ పరిశ్రమ, పౌల్ట్రీ రంగానికి సంబంధించి కానీ, కోడిగుడ్ల పరిశ్రమ, కోళ్ళు పరిశ్రమ ఉన్నప్పుడు కోడిగుడ్లు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పరిశ్రమ కానీ, మేకలు, గొర్రెలు వీటి పెంపకందారులకు సంబంధించి వచ్చినప్పుడు మాంసపు ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఐటమ్స్కి సంబంధించి కానీ ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఒకవైపు ఆరోగ్యాలు బాగుపడతాయి, ఆ విధంగా స్వయం ఉపాధి వైపు మళ్ళుతారు, ఆ విధంగా దేశ పునర్నిర్మాణం జరగడానికి ఆస్కారం ఉన్నది. సో ఇప్పటికే చెప్పుకున్నట్టుగా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, విత్తనాల కంపెనీతో పాటుగా కిరాణా కొట్టు, బంగారం కొట్టు, బట్టల కొట్టు, పాన్ కొట్టు, టీ కొట్టు, హోటలు, క్యాంటీను, జ్యువెలరీ షాపులు, బంగారం షాపులు, ఫ్యాన్సీ షాపులు ఇట్లా అనేక రంగాలు వ్యవసాయ ఆధారిత రంగాలుగా స్వయం ఉపాధిని, స్వయం సమృద్ధిని మార్గాల్ని వెతుక్కునే అవకాశం అయితే ఉన్నది. ఈ విధంగా స్వయం ఉపాధి, స్వయం సాధికారిత వైపు అడుగులు పెట్టడానికి ఆస్కారం ఉన్నది. ఇవాళ రేపు మార్కెటింగ్లో రియల్ దందా మొదలైంది. ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు వివిధ బహుళజాతి సంస్థల పేరుతోని రిటైల్ రంగంలో కూడా వచ్చి వీటన్నిటిని కొట్టుపడిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెడితే 100 రూపాయలు 200 తీసుకుని ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది మనకి మజాగా కనపడతా ఉంది. సో సోదరులారా, సోదరీమణులారా, ఈ దేశ ప్రయోజనాలను, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ దేశ ప్రజల యొక్క ఎక్కువ మంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే యాంత్రీకరణ పెంచాల్సిన దగ్గర పెంచడం, తగ్గించాల్సిన దగ్గర తగ్గించి ఈ దేశ ప్రజల ప్రయోజనాలే అల్టిమేట్గా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, సోదరీమణులారా, ఆ వైపుగా పాలక వర్గాలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. ఈ రంగము ఆ రంగమనే కాకుండా అన్ని రంగాలకు సంబంధించి మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, విలక్షణ. థ్యాంక్ యూ అన్నాను.